ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం, నిర్మల్, మంచిర్యాల ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్ల వైఖరి అన్నదాతల పాలిట శాపంగా మారుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి తర్వాత వరి ప్రధాన పంట. అనేక కష్టాలు పడి సాగు చేస్తే చేతికొచ్చిన పంటను విక్రయించడమే రైతులకు పరీక్షగా మారుతోంది. పారదర్శకత కోసం ప్రభుత్వం, ఐకేపీ సభ్యులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేయిస్తోంది. రైతులకు న్యాయం జరిగేలా మార్గదర్శకం చేయాల్సిన కలెక్టర్లు, పర్యవేక్షించాల్సిన పౌర సరఫరాల శాఖ పట్టించుకోకపోవడంతో ధాన్యం విక్రయం మిల్లర్లకు ఆదాయ వనరుగా మారుతోంది. నిర్మల్ జిల్లాలో 1.28 లక్షల ఎకరాల్లో వరి సాగైతే సగటున ఎకరాకు 15 నుంచి 28 క్వింటాళ్ల చొప్పున 22 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గత నెల 20న కొనుగోళ్ల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 10.48 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు చెప్పడం తప్పితే కల్లాలపై పంటతో పడిగాపులు కాస్తున్న రైతుల గోసను అధికారులు పట్టించుకోవడం లేదు. మంచిర్యాల జిల్లాలో 106 లక్షల సాగులో 25 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుంది అనుకుంటే ఇప్పటిదాకా కొనుగోలు చేసిన ధాన్యం కేవలం 15 లక్షల క్వింటాళ్లే. కొమరంభీం జిల్లాలో 5.60 లక్షల క్వింటాళ్ల అంచనాలో కొనుగోలు చేసింది కేవలం 1.50 లక్షల క్వింటాళ్లే. ఆదిలాబాద్ జిల్లాలో కేవలం ఉట్నూరు మండలం దంతన్పల్లి క్లస్టర్ పరిధిలో నామమాత్రంగానే వరి సాగవుతోంది. క్రయ విక్రయాలపై పట్టున్న మిల్లర్లు చెప్పినట్టే అధికారులు నడుచుకుంటున్నారే తప్పితే రైతుల కష్టాలను పట్టించుకోకపోవడం ఆందోళనలకు దారితీస్తోంది. మరోవైపు తరుగు పేరిట మోసాలు నిర్భయంగా సాగుతున్నాయి. ఓ గన్నీ సంచిలో 40 కిలోల ధాన్యం వస్తుంది. ఇందులో గన్నీ సంచి బరువు 600 గ్రాములు ఉంటుందనే ప్రభుత్వం లెక్క ప్రకారం రైతు నుంచి కొనుగోలు చేసినప్పుడు ఒక్కో సంచిలో 40.60 కిలోల చొప్పున తూకం వేయాల్సి ఉంది. ఈ నిబంధన నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం జిల్లాల్లో అమలు కావడం లేదు. తరుగు, బరువు పేరిట క్వింటాలుకు 6 నుంచి 8 కిలోల కోత పెడుతున్నారు. మరోవైపు మిల్లర్లు కూడా అంతే స్థాయిలో దోపిడీ చేస్తున్నారు. మిల్లుకు వెళ్లిన ధాన్యంలో మళ్లీ తరుగు తీస్తున్నారు. ప్రశ్నించే రైతుల ధాన్యాన్ని మిల్లర్లు తీసుకోవడం లేదు. మా తడిసిన కలెక్టర్ వచ్చి ఒక 4 రోజుల కిందట కలెక్టర్ వచ్చి వాళ్ళు తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తారని చెప్పిర్రు. వీళ్ళు నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉండి వీళ్ళు కొనుగోలు చేయడం లేదు. 4 రోజుల నుంచి చెప్పిర్రు, చెప్పినా కూడా వీళ్ళు కొనుగోలు చేయలేదు. నాకు వచ్చి మరి ఇలా అడిగితే రేపు కొంటా మాపు కొంటా అని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఈ తడిసిన ధాన్యం వాళ్ళు కలర్ వచ్చిన అని చెప్పి వాళ్ళు మిల్లర్లు చెప్తున్నారు. వాళ్ళు తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని వాళ్ళకు నరేష్ వీడికి వచ్చి ధాన్యం తీసుకపోయినా వాళ్ళు మిల్లర్లో చూపెట్టినా వాళ్ళు కొనుగోలు చేయాలని చెప్తున్నారు. నా కలర్ వచ్చేమో తీసుకోవాలని చెప్పిండు. ఏం చేయాలనో రైతులు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇంత జరుగుతున్నా అధికారులకు మామూలుగా మారింది. కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నా వారికి వాస్తవాలు తెలియకుండా క్షేత్రస్థాయిలో అధికారులు మేనేజ్ చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులు, మిల్లర్లు అంతా కలిసి అందిన కాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు అకాల వర్షాలు రైతుల్ని నిండా ముంచుతున్నాయి. వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోతుండటంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.